తెల్లవారుజామున 4 గంటలకు అలారం పెడతాడు. 4 గంటలకి లేస్తాను, 4 నుంచి 7 వరకు 3 గంటలు చదివేస్తాను, 3 గంటలంటే గంటకి 25 పేజీలు చెప్పిన 75 పేజీలు చదువుతానంటాడు. అలారం కొట్టినప్పుడు దాన్ని ఇలా నొక్కేసి పడుకుని నిద్రపోయి 8కి లేస్తాడు. ఎలా సాధిస్తాడు లక్ష్యం? 4 గంటలకి నిద్ర లేవలేని వాడు లక్ష్యాన్ని సాధిస్తాడా? 4 గంటలకి అలారం కొడితే ఉలిక్కిపడి లేచి తన కార్యాన్ని ప్రారంభించిన వాడు, వాడికి ఇంకా నిద్రపోదామని శరీరం కోరినా వెంటనే ఉత్సాహంతో లేచి మొహం కడుక్కుని కూర్చున్నవాడు ఉన్నాడే, వాడు కార్యమును సాధిస్తాడు. మహాత్ములెవ్వరూ ఒక రాత్రికి రాత్రి తయారైన వారు కారు. మహాత్ముల జీవితాలు ఇవి పూల పాన్పులు కావు. ఎంతో కష్టపడితే వాళ్ళు మాత్రమే మహాత్ములు కాగలరు, లేనివారు మహాత్ములు కాలేరు. నీకు ఈశ్వరుడు ఎప్పుడు ఏమిచ్చాడో దానికి తృప్తి పడు. ఆ తృప్తికి కారణం ఉండక్కర్లేదు. కొంతమంది కూర్చోలేని వాళ్ళు ఉన్నారు, కూర్చుంటున్నావు. నడవలేని వాళ్ళు ఉన్నారు, నడుస్తున్నావు. చూడలేని వాళ్ళు ఉన్నారు, చూస్తున్నావు. వినలేని వాళ్ళు ఉన్నారు, వింటున్నావు. ఈశ్వరుడు నీకు ఇచ్చిన దానికి ప్రతి క్షణం తృప్తితో ఓలలాడిపోవాలి. ఎన్ని మాటలు కృతజ్ఞత చెప్తావు? అది మానేసి ఎప్పుడు ఏదో పోయిన దాన్ని తలుచుకుని ఏడవడం కాదు, వచ్చేదాన్ని ఊహించుకుని అలా జరిగితే బాగుండని కనుబొమలు ఎగరేయడం కాదు. ఇప్పుడు ఇక్కడ నీకు ఈశ్వరుడు వర్తమానంలో ఏమిచ్చాడో దానితో తృప్తిగా ఉండడం అలవాటైతే వాణ్ణి మించిన భాగ్యవంతుడు లేడు. ఒక మనిషిగా పుట్టినటువంటి వాడు ఇంకొకటి కష్టం విన్నప్పుడు కన్నుల నీరు రావాలి, ఇంకొకటి కష్టం విన్నప్పుడు గుండె బరువెక్కాలి, ఇంకొకడికి నేను ఏం సాయం చెయ్యగలను అన్న తాపత్రయం ఉండాలి. అది లేకుండా బ్రతికేసినటువంటి బ్రతుకు మనుష్యుని యొక్క బ్రతుకు కానేరదు. అటువంటి మనిషి తన కొరకు తాను అని బ్రతకడం కాకుండా పరుల హితము కొరకు కూడా బ్రతకాలి. ఎప్పుడూ ఇతరులకు ఉపకారం చెయ్యాలని తాపత్రయపడేటటువంటి వ్యక్తిని పంచభూతములు సర్వదా రక్ష చేస్తూ ఉంటాయిట. మానసికమైనటువంటి ధనము అంటే శాంతి. ప్రశాంతంగా ఉండగలిగినటువంటి స్థితిని పొంది ఉండడం కన్నా ఐశ్వర్యం లోకంలో ఇంకొకటి ఉండదు. ఎవడు తృప్తితో నాకేది లేదని బ్రతకగలడో వాణ్ణి మించిన ఐశ్వర్యవంతుడు ఉండడు. ఎంత బాహ్యంలో ధనం ఉండనివ్వండి, తనకింకా ఏదో లేదని బాధపడుతూ బ్రతికినటువంటి వాడు దరిద్రుడు. తనకి ఏది లేకపోనివ్వండి, నాకేం లేదన్న భావనతో సంతోషంగా బ్రతకగలిగినటువంటి వాడు మహదైశ్వర్యవంతుడు. అందుకే మానసికమైనటువంటి ధనము భౌతికమైనటువంటి ధనం కన్నా చాలా గొప్పది. ఎవడు పురుషుడనిపించుకుంటాడంటే తనలోంచి పైకి లేచిన కోపాన్ని తనకే ప్రమాదకరమని తెలుసుకొని, తన శత్రువని తెలుసుకొని, తన ఒంటిలో పుట్టిన కుబుసాన్ని పాము తానే వదిలిపెట్టేసినట్టు పరీక్షించుకుని మౌనం పాటించి తన కోపాన్ని తాను విడిచిపెట్టిన వాడెవడో వాడు ధన్యుడు. కష్టానికి పరాకాష్ట ఏమిటి అంటే తన కష్టం చెప్పుకోవడానికి ఇంకొకడు లేకపోవడమే పెద్ద కష్టం. కష్టం ఎప్పుడు తరిగిపోతుంది అంటే మన కష్టం చెప్పడానికి ఒక మనిషి ఉంటే చాలు. మానసికమైనటువంటి ధనము అంటే శాంతి. ప్రశాంతంగా ఉండగలిగినటువంటి స్థితిని పొంది ఉండడం కన్నా ఐశ్వర్యం లోకంలో ఇంకొకటి ఉండదు. ఎవడు తృప్తితో నాకేది లేదని బ్రతకగలడో వాణ్ణి మించిన ఐశ్వర్యవంతుడు ఉండడు. ఎంత బాహ్యంలో ధనం ఉండనివ్వండి, తనకింకా ఏదో లేదని బాధపడుతూ బ్రతికినటువంటి వాడు దరిద్రుడు. తనకి ఏది లేకపోనివ్వండి, నాకేం లేదన్న భావనతో సంతోషంగా బ్రతకగలిగినటువంటి వాడు మహదైశ్వర్యవంతుడు. అందుకే మానసికమైనటువంటి ధనము భౌతికమైనటువంటి ధనం కన్నా చాలా గొప్పది. ఎంత పాపం చేశాడో ఆ పాపానికి తగిన దుఃఖాన్ని జీవుడు మళ్ళీ వేరొక జన్మలలో అనుభవించవలసిందే. అది వేరొకరు పంచుకోరు. ఎంత పుణ్యం చేశాడో అంత పుణ్యానికి ఫలితాన్ని అనుభవించవలసిందే. నువ్వు ఎంత గొప్పవాడవైనా ఒక్కొక్క చోట వంగినట్లు ప్రవర్తించాలి. అన్ని చోట్ల నా అంతవాణ్ణి నేను అనకూడదు. నేను బాగా తెలివైన వాడిని ఎప్పుడు అన్ని చోట్ల ఒకే అహంకారంతో ఎవడు ప్రవర్తిస్తాడో వాడు కార్యమును సాధించలేడు. ఎక్కడ ఎలా ఉండాలో ఉండగలిగిన వాడే కార్యసాధకుడు. పొరపాటు లేకుండా మనిషి ఉండడు. ఎక్కడో పొరపాటు ఉంటుంది, కానీ దిద్దుకున్నవాడు మహాత్ముడు. ఎప్పుడైనా నిద్రపోతున్నప్పుడు దుస్వప్నాలు వస్తే, పీడకలలు వస్తే, భయం వేస్తే, ఆ పీడకలలు నిజంగా జరుగుతాయేమో అని ఏమైనా బెంగ అనిపిస్తే ఏమీ బెంగ పెట్టుకోక్కర్లేదు. ఒక్కసారి ఆవుని స్మరిస్తే, ఓ ఆవుని గుర్తు తెచ్చుకుంటే చాలు. నువ్వు తప్పు చేయకపోవచ్చు, అయినా ఆపద వస్తుంది. మన ప్రమేయం లేకుండా వస్తుంది కాబట్టే దానిని ఆపద అంటారు. ఆ ఆపద వచ్చినప్పుడు తాళి తట్టుకుని నిలబడగలగాలి. ఇవాళ ఈ కష్టం వచ్చింది, ఎదుర్కొంటాను, వ్యూహం రచన చేస్తాను, దీన్ని దాటి ముందుకు వెళ్ళిపోతాను తప్ప ఇక్కడ నేను ఆగిపోని ఇలా నా ప్రస్థానం ఆగకూడదు.
రాముడంటే సామాన్యమైన వీరుడు అనుకుంటున్నావు. ఆయన అంటాడు, మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశుడు వజ్ర సాధన ఖండిత పంక్తి కంట కడకంట పురాంతక శైలచాలనొద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండములు. రామచంద్రమూర్తి వచ్చి తన బంగారు కోదండాన్ని నిలబెట్టి అక్షయబాణ తూణీరమలలోంచి బాణములు తీసి వింటినారికి సంధించి విడిచిపెడితే కళ్ళు తలమనేటటువంటి మెరుపులతో లంకాపట్టణపు ఆకాశాన్నంతటినీ కమ్మేసి రాక్షస సంహారం చేస్తున్నప్పుడు రావణ నీకు దిక్కన్నవాడెవరు ఉండడు, నిన్నెవ్వడు ఆదుకోలేడు. రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం అంటే అటువంటిది.